అందరికీ నమస్కారం. నమస్కారం నమస్కారం నమస్కారం. ఏంట్రైడు నటిస్తున్నాడా? ఇది పట్టుకో. తెలుగు వాళ్ళందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి పండగ అనగానే ఉందిలే మంచి కాలం ముందు ముందునా. అరే కోయ్ కోయ్ కోయా బామారి సందమామ కోయ్ కోయ్ లేదు. మన తెలుగు వాళ్ళందరం కూడా ఎక్కడెక్కడి నుంచో ఈ పెద్ద పండక్కి మన ఊర్లకు చేరుకుంటాం. చెప్పాలంటే పట్టణాల్లో కంటే సంక్రాంతి అసలు క్రాంతి చూడాలంటే పల్లెల్లోనే అది సాధ్యం. ఇన్నవా పెళ్ళం చేతిలో తన్నులు తినే ప్రతి పాకెట్ గాడు గిట్టనే డైలాగులు కొడతాడు. పల్లెల గురించి మాట్లాడుకోగానే పల్లె బతుకు చిత్రాన్ని మార్చిన మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గుర్తొస్తారు. దరిద్రుడా, ఒక్క మాట మంచిది రాదు నోట్లోంచి. అది నూనె డ్రైనేజరా అంటే? ఇప్పుడు ఈ సంవత్సరం సంక్రాంతికి మన సొంతూర్లకు వెళ్ళినప్పుడు మీకు ఎక్కడైతే జగనన్న మార్క్ కనబడుతుందో, నాలుగు సంవత్సరాలు జగన్ గారి పరిపాలన బొక్కలా ఉందండి. ఏం నచ్చలేదు మీకు జగన్ గారి పరిపాలన? ఆడే నచ్చలేదు, ఆడు రావడమే నచ్చలేదు. ఏడు నచ్చిన వెళ్ళాడు అంటే దృష్టికి జగనన్న లేకపోవడం వల్ల ఎక్కడైతే మీకు లోటు కనబడుతుందో, అలా భయపెట్టకండి అంకుల్. ఏదో చిన్న పిల్లలు ఇలాగే బ్రతకలేమండి అంకుల్ ప్లీజ్. మన జగనన్న మార్చిన బతుకు చిత్రాన్ని మరొకసారి అందరికీ గుర్తు చేద్దాం. చెప్తానా నీ వల్ల కదా నా జీవితం సంక్రాంతిపోయింది. మేక్ ఆంధ్ర గ్రేట్ అగైన్ విత్ జగనన్న. జై జగన్. ఏది నోటుకొస్తే అది మాట్లాడక ఎమ్మెల్యేకి అక్కడ నిజం. నిజంగా కూటమి ప్రభుత్వం తన ఫెయిల్యూర్ ని ఈ రోజుకైనా ఒప్పుకొని చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తంగా జోక్ భలే ఉండదన్నా. నేను ఆఖరి జోక్ ఇదేనేమా అంటే లేకి అలగా రాజకీయ నాయకులని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ తిరస్కరించి మూలో కూర్చోబెట్టినా సరే అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా. ఇంకా కూడా ప్రజల్ని తిమ్మిన్ బొమ్మిన్ చేసి అవాస్తవాలు చెప్పి బుడ్డి కొట్టించే ప్రయత్నం చేస్తున్నారు. అల్లుడు నువ్వు తగ్గొద్దు, నువ్వు వెనకడుకోవద్దు, మ్యాటర్ ఏంటో తెలిపోవాలి. దానికి బాధ్యులైన వాళ్ళ మీద కేసు పెట్టి లోపల పెడితే కనీసం ఆ కుటుంబాలకి కొంచెంలో కొంచెమైనా ఆరుదల కనిపిస్తుంది. ఏమండి, గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. మర్యాదగా చెప్తున్నాను, గౌరవం తగ్గించి మాట్లాడొద్దు. అలా కాకుండా ఎంతసేపు తప్పించుకోవటం కోసం క్షమాపణ చెబితే చాలు అని కొత్త కొత్త ఎత్తుగడలతో ఈ రోజు గత 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి ఉగ్రవాది పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి ఎంత మందిని చంపేశాడో మీకు వివరించే ప్రయత్నం. కట్ట మీద కూర్చుని కోతలు కూసే దాంట్లో ఏముండదు గానీ నీళ్ళలో దిగితే తెలుస్తుంది అబ్బా లోతు. అంటే మా భక్తుల ప్రాణాలకు గాని పేదవాళ్ల ప్రాణాలకు గాని ముఖ్యంగా మహిళలు 5 మంది చనిపోయారు. 6 మందిలో రాబట్టురా నీ గురించి మాట్లాడుకుంటున్నా. ప్రజలు నిజాన్ని తెలుసుకోవాలి. చూడండి, జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే ఎల్జీ పాలిమర్స్ అనే విషవాయుల్లో 13 మందిని చంపేశాడు జగన్మోహన్ రెడ్డి. వాళ్ళ ప్రాణాలకు ఎటువంటి విలువ లేకుండా కేవలం రాజకీయంగా మాట్లాడటం, దీని వెనకాల ఏదో తప్పుడు వాక్యాలు చేస్తూ అదేవిధంగా నాటుసారా తాగిచ్చి 46 మందిని చంపేశాడు జగన్మోహన్ రెడ్డి. బాబు అదమని చెప్పేసుకుంటున్నాడు. ఆయన గురించి ఆయన తెలిసినంత మనకి వాటినంటారు ప్రభుత్వ హత్యలని చెప్పేసి, దీన్ని ప్రభుత్వ హత్యలని కూడా అనలేము. రాజకీయంగా తప్పించుకోవడం కోసం ఎవరి మీద దుమ్మెత్తిపోయాలని దీనికి మీరు ఏమంటారు సార్? మంది ఒప్పుకున్నది వాళ్ళ కూటమి ప్రభుత్వంలో ఎవరైతే నియమించారో వాళ్ళ వల్ల జరిగిందన్నప్పుడు సారీ ఎందుకు వాళ్ళందరి పేర్ల మీద క్రిమినల్ కేసులు పెట్టట్లేదు? ఇప్పుడు కరెక్ట్ గా మాట్లాడుతున్నారు సారు. ఇదయ్యా మీ అసలు రూపం. అవునరా. నమస్తే. తెలుగు వారికి చాలా సరదా ఇచ్చే పండుగ సంక్రాంతి పండుగ. రోజు రోజుకి వింతగా మారిపోతుందిరా. సంక్రాంతి పండుగ మాత్రం వచ్చేయాల్సిందే. నువ్వు ఇంతకు మించి దిగజారమన్న ప్రతిసారి యు ప్రూవ్ మీ రాంగ్.
సౌండ్ రోల్ కెమెరా యాక్షన్. ఇంకో 10 తరాల తర్వాత కూడా తెలుగు సినిమా నటి ప్రస్తావన వస్తే ముందుగా నీ పేరే తలుచుకుంటారు తల్లి. చాలా మంది వచ్చేసి ఉంటారు గ్రామాలకి ఇప్పటికే. వారందరికీ నేను ఒక చిన్న విజ్ఞప్తి చేయదలుచుకున్నాను. ఏంటి మమ్మీ ఎవడీడు? గ్రామ ప్రాంతాలు 5 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చేసినప్పుడు ఎంత చక్కగా అభివృద్ధి చేశారో ఒకసారి చూడండి. మనం చేయని కూడా ఎంత స్ట్రాంగ్ గా చెప్పొచ్చని మిమ్మల్ని చూస్తేనే తెలుస్తుంది సార్. ఒక వర్గానికి మీరు ఇన్స్పిరేషన్. ఎవరు చూడలేదు కదా, కోళ్ల పందాలు చూసినట్టు చూస్తున్నారు బాబా. గ్రామంలో ఏదైనా పని ఉంటే ఆ గ్రామంలోనే పరిష్కరించుకోవాలి తప్ప పట్టణాలకు ఎగబాగవలసిన అవసరం లేదనే ఉద్దేశంతో అక్కడే సెక్రటేరియట్ వేశారు, అక్కడే వెల్నెస్ సెంటర్ పెట్టారు, అక్కడే ఆర్బీకే పెట్టారు. ఎరా అంతా బానే ఉందా లేక దయ్యం ఏమైనా పట్టిందా? పాడుపడిపోయిన బళ్ళన్నింటినీ కూడా అద్భుతంగా బాగు చేసి పిల్లలకు సదుపాయం కల్పించారు. మీరు వీటిని చూస్తారు కదా, చూసినప్పుడు అక్కడికి వెళ్ళి ఒక సెల్ఫీ దిగి అంటే అది అందరి ముందు పరుగు పోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటాం. మీరు నేను ఇక్కడ చెప్తున్నటువంటి URL లో #YS జగన్ మార్క్ సావిత్రి వెళ్ళిపోయి బతికిపోయావు కానీ లేకపోతే నా చిట్టి చెల్లి గట్టి కాంపిటీషన్ వేసేసాడు, బాగా వేసేసాడు. అయిందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు అనండి అంటే నోరు పడిపోయిందా? నాకు సబ్స్క్రైబ్ చేయండి, మళ్ళా అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నా, సబ్స్క్రైబ్ చేయండి.